హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం క్యాబేజీ ఆవపెట్టి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. దానికంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆవపెట్టి క్యాబేజీ కూర ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి. క్యాబేజీ కట్ చేసుకునేటప్పుడు మనం చాలా సన్నగా కట్ చేసుకుంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి. మనం క్యాబేజీ చాకుతో కట్ చేసినా లేదంటే కత్తిపీటతో కట్ చేసినా కూడా మనకి అంత సన్నగా రాదు. మనకి క్యాబేజీ సన్నగా రావాలి అంటే ఒక చిన్న టిప్ అండి. ఇలా మనకి గ్లాస్ ఉంటుంది కదా, పైన అంచు లేకుండా ఉన్న గ్లాస్ తీసుకుని మనం కట్ చేసిన క్యాబేజీని ఆ గ్లాస్తో గనక పైన ఇలా వత్తామంటే చక్కగా మనకి క్యాబేజీ చిన్నగా అయిపోతుంది అనమాట. చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోతుంది. మనకి క్యాబేజీ ఎంత సన్నగా కట్ చేసుకుంటే కూర మనకి అంత టేస్టీగా ఉంటుంది. మనం చాకుతోటి కానీ కత్తిపీటతోటి కానీ కట్ చేసేటప్పుడు బాగా సన్నగా రాదండి. మనకి క్యాబేజీ కట్ చేయడం చాలా కష్టము. ఇలా సన్నగా కట్ చేసుకోవడానికి మనకి ఈజీ మెథడ్ అనమాట. చాలా యూజ్ అవుతుంది చాలామందికి. ఒక చిన్న టిప్ లాగా అనమాట. ఇలా గ్లాస్తో పైన ఒత్తేసామంటే చక్కగా సన్నగా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ క్యాబేజీని శుభ్రంగా కడిగేసుకోవాలి. క్యాబేజీని ఎప్పుడూ కూడా మనం కట్ చేసిన తర్వాతనే కడుక్కోవాలి. చూసారా, చక్కగా మనకి గ్లాస్తో ఈ విధంగా కొడుతూ ఉంటే మనకి క్యాబేజీ చాలా సన్నగా వస్తుందన్నమాట. ఈ విధంగా క్యాబేజీ అంతా తరిగేసుకున్న తర్వాత బౌల్లోనికి తీసేసుకుంటున్నాను నేను. ఈ విధంగా బౌల్లోనికి తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి క్యాబేజీ అంతా కూడాను. కడిగేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి క్యాబేజీని. ఇప్పుడు చిన్న అల్లం ముక్క తీసుకున్నాను నేను, చెక్కు తీసేసుకుని దీన్ని కచ్చబచ్చగా దంచుకోవాలన్నమాట. ఇది ఎందుకు అంటే మనకి క్యాబేజీ ఉడికించేటప్పుడు కనుక ఈ అల్లం ముక్కను వేసుకోవాలన్నమాట. ఇది ఒక చిన్న టిప్పు. ఇప్పుడు కడిగి పెట్టి ఉంచుకున్న క్యాబేజీని కుక్కర్లో వేసుకుంటున్నాను. అందులోనే మనం దంచుకున్న అల్లం కూడా వేసేసుకోవాలి. ఇలా క్యాబేజీ ఉడికించుకునేటప్పుడు అల్లం వేసుకోవడం వల్ల మనకి క్యాబేజీ వాసన అనేది లేకుండా ఉంటుంది. క్యాబేజీ ఉడికించుకునేటప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ అనేది చాలా మందికి నచ్చదు. కాబట్టి ఇలా అల్లం దంచుకుని వేసుకున్నాము అంటే మనకి ఆ వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు అందులో సరిపడా నీళ్లు పోసుకుని మూత పెట్టి కుక్కర్ 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. క్యాబేజీని ఇలా కుక్కర్లో కాకుండా పైన కూడా ఉడికించుకోవచ్చు. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత ఆ క్యాబేజీని వాష్ చేసుకుంటున్నాను అనమాట నేను. ఇలా వాచుకున్న క్యాబేజీని బాగా చల్లారనివ్వాలి. క్యాబేజీ చల్లారేలోపుగా మనం ఆవ నూరుకుందాము. ఆవాలు ఒక 3 స్పూన్ల ఆవాలు తీసుకున్నాను. అందులో వేసుకుని రోట్లో వేసుకుని దంచుకున్నాను. ఆవాలు కచ్చబెచ్చగా నలిగిన తర్వాత అందులో ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను. దాన్ని కూడా దంచుకుంటున్నాను. ఈ విధంగా దంచుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం ఆవ రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా మనం దంచుకుంటే చక్కగా ఆవ అనేది బాగుంటుంది. లేదంటే చిన్న మిక్సీలో వేసుకోవచ్చు. మనం ఎందుకంటే కొద్దిగానే ఆవాలు నూరుతాం కాబట్టి మిక్సీలో నలగదు. బాగా చిన్న మిక్సీ ఉంటుంది కదా, దాంట్లో అయితే నలుగుతుంది. ఇలా దంచుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఆవ రెడీ చేసి పెట్టుకోవాలి. ఆవను ఒక బౌల్లోనికి తీసుకుని అందులో ఒక 2 స్పూన్ల నూనె వేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆవ లేదు అంటే మనకి ఆవ అనేది చేదు వచ్చేస్తుంది. ఉడకపెట్టి వాచి ఉంచుకున్న క్యాబేజీని నీళ్ళన్నీ పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత అందులో ఒక 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. నూనె బాగా వేడెక్కనివ్వాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో పల్లీలు వేసుకుని వేయించుకుంటున్నాను. క్యాబేజీ కూరలో మనకి పల్లీలు సూపర్ టేస్టీగా ఉంటాయన్నమాట. చక్కగా పంటికి తగులుతూ ఉన్నాయి అంటే పల్లీలు కమ్మగా ఉంటాయి. క్యాబేజీ కూరలో మనం పల్లీలు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ పల్లీలను మనం సగం వరకు వేగనివ్వాలి. ఈ విధంగా పల్లీలు సగం వేగిన తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఆవాలు కూడా కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాను. మినపప్పు కూడా కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను. దీన్ని కూడా వేగనివ్వాలి. ఈ పోపు అంతా బాగా వేగిపోవాలన్నమాట. మనం వేసిన పల్లీలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలి. ఇవన్నీ పోపు బాగా వేగిపోయిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకోవాలన్నమాట. జీడిపప్పు అనేది ఆప్షనల్. మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పల్లీలు కూడా ఆప్షనల్ అని, మీకు పల్లీలు కానీ జీడిపప్పు కానీ ఏదో ఒకటైనా వేసుకోవచ్చు. 2 కూడా స్కిప్ చేయొచ్చు, లేదంటే 2 యూజ్ చేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు చివరిగా కరివేపాకుని వేసుకుని పోపు అంతా బాగా వేయించుకోవాలన్నమాట. ఈ పోపు వేగిపోయిన తర్వాత ఇందులో మనం ఇందాక ఉడకపెట్టి నీళ్ళంతా పిండేసి ఉంచుకున్న క్యాబేజీని వేసుకుని కలుపుకోవాలన్నమాట బాగాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత
కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. మనకి ఒక 2 స్పూన్ల చింతపండు రసం వేసుకుంటే సరిపోతుందండి. చింతపండు రసం అసలు ఎక్కువ వేయనవసరం లేదు. చాలా లైట్గా అంటే కొద్దిగా వేసుకోవాలి చింతపండు రసాన్ని. ఇది వేసిన తర్వాత సరిపడా సాల్ట్ వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనిస్తే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక బౌల్లోనికి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. కూర అంతా బాగా చల్లారిన తర్వాత మనం ఇందాక పైన నూనె వేసి పెట్టి ఉంచుకున్నాం కదా అది వేసేసుకుని కొత్తిమీర వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మనం కూర పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కూర బాగా చల్లారనివ్వాలి. కూర అంతా బాగా చల్లారిన తర్వాత వేసి మిక్స్ చేసుకోవాలి. మనం కూర వేడిగా ఉన్నప్పుడు కనుక మిక్స్ చేసామంటే ఒక్కొక్కప్పుడు అది చేదు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కూర అంతా చల్లారిన తర్వాత మనం కలుపుకుంటే మనకి కూర టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ విధంగా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే, క్యాబేజీ పెట్టి కూర అయితే మనకి రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, క్యాబేజీ పెట్టి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కూరను మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.